ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఈ రోజు అయితే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది, ఎందుకు చేస్తున్నారు అనే విషయాలని మన పక్కన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళని అడిగి మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాం సార్. సార్, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఏంటి ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటి? మనది ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాలు చేస్తుంటాము. ఈరోజు స్పాన్సర్ వచ్చేసి మిట్టా రామ్కుమార్ అండ్ మైత్రేయ గారు. మిట్టా రామ్కుమార్ మైత్రేయ వాళ్ళు ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ అంతా స్పాన్సర్లు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు స్పాన్సర్ ఇచ్చారు. మన వాసవి క్లబ్ అండ్ వనితా క్లబ్ తరఫున మనం వాళ్ళకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇదే విధంగా ఎవ్రీ మంత్ మనము శంకర్ నేత్రాలయ వాళ్ళకు మన క్లబ్ తరఫున డోనర్ల సహాయంతో స్పాన్సర్ చేస్తూ ఉంటాము. ఇవి కాక మనము ఎవ్రీ ఇయర్ 10 to 12 lakhs సర్వీస్ ప్రోగ్రాంలు, బ్లడ్ క్యాంపులు అయితే మెడికల్ క్యాంపులు ఇలాంటివన్నీ చేస్తుంటాము. ఇది మనము ప్రతి ఒక్కటి సర్వీస్ ప్రోగ్రామ్ అనమాట. సార్, ముఖ్యంగా మీరు మదనపల్లి హాస్పిటల్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడైతే బీదవాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. ఓపికకి కొంచెము అన్నదానం చేస్తే మనకు బాగుంటుంది, బయట ఊర్ల వాళ్ళు అందరూ. దానివల్ల మనము ఇక్కడ అన్నదానానికి అనేసి మేము చేస్తున్నాం సార్. సో మీరు ఎలా సార్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంచుకోవడానికి కారణం? అంటే పేదలు ఎక్కువ ఉంటారనా, లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ వీళ్ళకి దొరకదనా, లేకపోతే ఎలా ఆలోచన వచ్చింది మీకు? అలాంటిది ఏం లేదు. ఫుడ్ ఇక్కడేమో చిక్కుతుంది, కానీ పేదలు ఉంటారు కదా, వాళ్ళకు కొంచెము ఫైనాన్షియల్గా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఇచ్చే టైం ప్రకారం మనం ఫుడ్ ఇచ్చి మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చినామనుకోండి, వాళ్ళకు బాగుంటుంది, కొంచెం వాళ్ళకు అమౌంట్ కొంచెం సేవ్ చేసినట్లు ఉంటుంది అనే ఉద్దేశంతో అందరి సహకారంతో చేస్తుంటాం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నిత్యం చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా స్పాన్సర్ చేసినప్పుడు మాత్రమే చేస్తున్నారా? ఎవ్రీ 15 days వన్స్ మనం చేస్తాం ఇక్కడ అన్ని కార్యక్రమాలు. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మనకు స్పాన్సర్ ఇస్తూ ఉంటారు. ఈరోజు మా అన్నగారు అక్కగారు ఇచ్చారు, వాళ్ళ ద్వారా చేస్తుంటాము. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మీకు ధన్యవాదాలు మేడం. సో మీకు ఎలా అనిపిస్తుంది, ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి మీకు స్ఫూర్తి ఎవరు? ఇది చేయడం కొత్త కాదు. వైశ్యాస్ అంటేనే వాళ్ళ ధర్మనీతి అన్నమాట ఇది. సో అందువల్ల ఎక్కడ మనము అర్హత ఎరిగి దానం చేయాలా అంటారు పెద్దవాళ్ళు. సో ఎక్కడ మనం దానం ఇచ్చే అవసరం ఉంటుందో అక్కడ మనం ఇచ్చే దానము కరెక్ట్గా సెట్ అవుతుంది, అంటే అవసరం ఉండే వాళ్ళకి చేయడం అనమాట. అలాగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతోమంది ఉచిత వైద్యం కోసం చుట్టుపక్కల పల్లెల నుంచి వస్తూ ఉంటారు. వాళ్లకు సరైన భోజన వసతి మేబీ అమౌంట్ పెడితే దొరుకుతుందేమో, కానీ మన వంతుగా మనం చేయడం మానవ ధర్మం. అందుకోసం అనేసి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఒక్క వైశ్య కమ్యూనిటీ వాళ్ళ తరఫున వాసవి క్లబ్సే కాదు, వాసవి ఉమెన్స్ క్లబ్ కానీ, వాసవి ట్రస్ట్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎన్నో కార్యక్రమాలకు ముందు వస్తారు. వాసవి ఉమెన్స్ క్లబ్ తరఫున కూడా ఇక్కడ బెడ్షీట్స్ ఏం అవసరం అవుతుంది, బెడ్షీట్స్ అని, ఫుడ్ అని, అక్కడ రోగులకు పండ్లు అవంతా అవసరమైతే అవని ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇలా వచ్చాము. సో దట్ ఇంకొకటి మనం చేస్తామంటే దీన్ని మన పిల్లలు కూడా అందుకుంటారు. మన పిల్లలకు మనము ఈ వారసత్వాన్ని ఆస్తులు అంతస్తుల రూపంగా కాకుండా ఇలా అందివ్వడం మన ధర్మం. సో అందుకోసమే నేను మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాను. సో అది వాళ్ళకి అలవాటు అవ్వాలా అనే ఉద్దేశంతోనే తీసుకొచ్చాను. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాను. సో ఈరోజు ఎంతమందికి టోటల్గా మీరు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారా? మోస్ట్లీ 250 మందికి ప్రొవైడ్ చేస్తున్నాము. సార్ నమస్తే. సార్ నమస్తే. నిజంగా చెప్పాలంటే ఒక పేద ప్రజలకి ఇలా అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం. అవునండి. సో హాస్పిటల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి మీకు? ఇక్కడైతే మనం పెట్టిన ఫుడ్ అందరికీ అందుతుంది, ఎవరికి అవసరమైతే వాళ్ళకే అందుతుంది. ఎవరికి అవసరమో వాళ్ళకి అందుతుంది. బయట చేయడం అనేది వేరే విషయము. ఇక్కడ
ఫుడ్ అవసరం చాలా మందికి ఉంది. కాబట్టి ఇక్కడ ఇలాంటి ప్లేస్లో అయితే అందరికీ అందుతుంది, అది అవసరమైన వాళ్ళకి అందుతుందనే ఉద్దేశంతో ఇక్కడ చేసుకుంటాం. అంటే నిత్యం బస్ స్టాండ్లో కూడా ఇలాంటి ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా మీరు ఏమైనా ఐడియా వచ్చిందా వాళ్ళకి కూడా చేయాలి? ఎక్కడ అవసరం ఉందో అక్కడ మనం చేద్దాం అనుకున్నాము. బేసిక్గా ఇక్కడ అనుకున్నాం ఈరోజు, ఇంకొకసారి బస్ స్టాండ్ అను, ఇంకొకసారి ఇంకొక ప్లేస్ అని అలా అప్పుడప్పుడు చేద్దామని అనుకున్నాము, చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాన్ని మీరు మొట్టమొదటిగా ఈ రోజే చేస్తున్నారా లేకపోతే ఇంతకుముందు ఏమైనా చేసి? వీళ్ళు వాసవి ఉమెన్స్ క్లబ్ వాళ్ళు చాలాసార్లు చేస్తుంటారు. ఇది మేము పర్సనల్గా ఏదో ఓ రోజు చేద్దామని మా ఇంట్రెస్ట్తో మేము చేస్తున్నాం ఈరోజు. ఏమీ కారణం లేదు, ఊరికే సర్వీస్ చేయాలా మనసులో అనిపించింది. మన చేత అయితే భగవంతుడు మనకి ఇచ్చినాడు, మన చేత ఏమైతే అంత కొంత చేద్దాము అన్న ఉద్దేశంతో వచ్చి చేస్తున్నాం. దీనికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏం లేదు, సర్వీస్ అంతే. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. సో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టడం అనేది ప్రజలందరూ కూడా చూస్తే కూడా గొప్పగా ఫీల్ అవుతుంది. అవును సార్. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటి సార్? హ్యుమానిటీ కమ్యూనిటీ అనేది మా థీమ్. యాక్చువల్గా ఈ ఇయర్ థీము యాక్చువల్గా వాసవి వనితా క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళకి సేవా కార్యక్రమాలు ఈరోజు కొత్త కాదు. ఇయర్ ఫుల్గా ఒక థీమ్ ప్రకారంగానే పోతూ ఉంటాం మేము. అంటే ఇక్కడే కాదు, ఇక్కడే కాదు, కన్నా హాస్పిటల్, మొన్న మెడికల్ క్యాంప్స్ చేసినాము, మణిపాల్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ని పిలిపించి చేయించినాము. ఆ రోజు కూడా ఫుడ్ అంతా అరేంజ్ చేసినాము. ఈరోజు ఫుడ్ అరేంజ్, ఇట్లా ఎవ్రీ 15 డేస్కి వన్స్ ఎవరినైనా డోనర్స్ని పట్టుకొని మనము చేయడం జరుగుతుంది. అదొకటే కాదు, ఇంకా చాలా సర్వీస్ ప్రోగ్రామ్స్ టెంపుల్స్ దగ్గర కానివ్వండి, లేదా ఇంకా బెడ్షీట్స్ అట్లాంటివి. మొన్న వెలుగు స్కూల్ దగ్గరికి పోయినాము. వెలుగు స్కూల్లో కూడా ప్రోగ్రామ్ ఇలా ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ జరగడం జరిగింది. అక్కడ కూడా బ్లడ్ క్యాంప్స్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్ కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలానే చేయడం జరుగుతుంది మా క్లబ్ తరఫున. ఎక్కడైనా సర్వీస్ ప్రోగ్రామ్స్ ఉండి నీడీ పీపుల్ ఉన్నారు అని తెలిస్తే మా క్లబ్ ఫస్ట్ ఉంటుందని తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ప్రజల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది? చాలా మంచి స్పందన సార్. యాక్చువల్గా వాసవి క్లబ్ ఒక బ్రాండ్ అయిపోయింది ఇప్పుడు. ఊరికే ఆ లోగో చూస్తానే వీళ్ళు వాసవి క్లబ్ వాళ్ళు, వీళ్ళు చేయడానికే వచ్చినారని చాలామంది పిలిచి మరీ చెప్తున్నారు. అంటే వృధా చేయరు, మనీ వృధా చేయరు, వీళ్ళకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి పీపుల్కి చేరుతుంది అనే ఒక థీమ్ అయితే అందరికీ వచ్చింది. బాగా రెస్పాండ్ అయితే బాగా వచ్చింది. 10 yearsలో చాలా మంది ప్రెసిడెంట్స్ మారినారు ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం ప్రెసిడెంట్ ఈయన వాసవి వనితా క్లబ్కి నేనన్నమాట. ఇంటర్నేషనల్ అమర్నాథ్ అన్న గారు వాసవి క్లబ్ ప్రెసిడెంట్. వాసవి ఇంటర్నేషనల్ వనితా క్లబ్కి వచ్చేసి నేను శ్వేత నాగేష్. ఇప్పుడు ప్రస్తుత ఈ ఇయర్ మొత్తం మాకు వీలైనంత, మాకు చేతనైనంత చేస్తామని అనుకుంటున్నాము. స్పెషల్ థ్యాంక్స్ స్పాన్సరర్స్కి అంతా. ఇట్లా స్పాన్సరర్స్ ముందుకు వస్తారు కదా, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్గా మేమంతాను చాలామంది మాకు బ్యాక్ బోన్గా నిలబడి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీను. మీ తల్లిదండ్రులు అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే చేపట్టారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది. అంటే వీళ్ళు చాలా మంది వస్తున్నారు హాస్పిటల్కి, చాలా ఆకలి వేస్తుంది. వాళ్ళకి ఇట్లా చేస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకు కూడా పుణ్యం వస్తుంది. అందుకనేసి నాకు హ్యాపీగానే ఉంది. విరాట్. మీరేం చదువుతున్నారు? నేను 9th, ఇప్పుడు 8th అయిపోయింది. ఫిడ్జీ అనేసి వేలూరు దగ్గర ఉంటాను. సో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంటారు కదా, మీ స్కూల్లో టీచర్స్ కానీ మీ స్టూడెంట్స్ కానీ ఏ విధంగా ఫీల్ అవుతారు? అరే ఇంత అంటే మా స్కూల్లో కూడా ఇట్లాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. 2 సార్లు, ఒక ఇయర్కి 2 సార్లు చేస్తారు. నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను, అందరు పట్టించడము అట్లా. హ్యాపీగా ఫీల్ ఎట్లా బాగుంది? అన్నము పెడతా ఉండేది, ఇక్కడ చూస్తూ ఉండేది కూడా బాగుంది. ఎక్కడి నుంచి వస్తావు నువ్వు? చిప్పిల్ నుంచి వస్తున్నావా? సో ఇక్కడ ఒకరు అన్నదాన కార్యక్రమం అయితే చేపడతారు హాస్పిటల్లో, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా? ఏం బాగుంది? అన్నం బాగుంది. నీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి సేవా కార్యక్రమాలు పేదవాళ్ళు అన్నం లేక చాలా మంది ఉంటారు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. నమస్తే. ఇక్కడ మొత్తానికి అయితే ఒకరు వచ్చి వాసవి క్లబ్ వాళ్ళు వచ్చి అన్నదాన కార్యక్రమం అయితే చేపడతారు, నీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుందా?